నీ దున్నపోతా కాలేజీ టైం అవుతుంది లేరా పంది. My name is Ramu. I am from Mayuru. I am trained Bashir degree. విన్నారుగా, ఇది వాడి పేరు. వాడి గురించి చెప్పాలి అంటే పెద్ద డైరెక్టర్ అవ్వాలి అన్న ఆశ. సండే అయితే బయటికి వస్తాడో రాడో తెలియదు, కానీ బుక్ ఓపెన్ చేసి మాత్రం రాస్తాడు. ఎప్పుడు అలా ఉంటే కాలం ఊరుకోదుగా. అందుకే కథానాయకుడి కథలోకి కాటేరమ్మని తీసుకొచ్చింది. స్వయంవరంలో రాముడి కోసం ఉన్న సీతల, కృష్ణుడి కోసం ఎదురు చూసిన రాతల, నా కోసం వచ్చిన తారల, ఏంటి నక్షత్రాలున్న పిలువ తారల. కవిత్వాలు వచ్చా అన్నాను, కబుర్లు చెప్పమని లేదు. ఇష్టంగా కంటి ముందు ఉండాలి కానీ కథలు ఏంటి, మహా గ్రంథాలైనా రాసేస్తా. రైటర్ జీ జరా స్లో. నాన్న చూసారు, ఉంటా, బాయ్ బాయ్. హలో శ్రావణి, ఇంతకీ మీరెవరు? తన ఫ్రెండ్ని మాట్లాడుతున్నా. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు రాము సార్. అదేంటి మరి మరి నన్ను తినడం ఉంది. అది నిక్ నేమ్ సార్. సరే, తను వచ్చే కాల్ చేస్తాను, మాట్లాడు. ఎందుకు చేసావు? అయినా ఇప్పుడేంటి ఇంకో కథ రాసావు? అయితే ఇప్పుడేంటి?
ఏంటి అలా మాట్లాడుతావు? నిన్న చెప్పాగా నీకు ఒకటి చెప్పాలని. హా, ఏంటి అయితే ఇప్పుడు? ఏంటంటే నేనేం చెప్పాలనుకున్నానో నీకు తెలీదా? అందుకే నేను నీకు ఈరోజు కాల్ చేయింది. నీకు ఎలా చెప్పాలో తెలియక నేను ఒక ఫ్రెండ్లానే చూసా. నిన్నెప్పుడు నా లైఫ్ పార్ట్నర్గా ఫీల్ అవ్వాలా. అదేంటి ఇప్పుడు ఎలా అంటున్నావు? 3 ఇయర్స్గా నన్ను చూసావు, 1 ఇయర్ రిలేషన్షిప్లో ఉన్నావు. నేను ఎప్పుడు చెప్తా అన్నట్టు బిహేవ్ చేసావు. నేనా? సారీ నితిన్ గారు, తప్పు నాదే. కాలేజ్లో ఉన్నప్పుడు ఓవర్ ఫ్రెండ్లీగా ఉండడం. ఐఎమ్ సారీ. వాడు బయటికి వచ్చి ఏదో చెప్తా అన్నాడుగా, ఏమైంది? ఏమని చెప్పాడా? లేదు, నాకేం చెప్పలేదు. లేపనా వాడిని? అంటే ఇలా ఫోకస్ చేసుకుంటూ ముందు నేను అటు వెళ్ళిపోతా కదా, దీన్ని ఫోకస్ చేయాలి. నన్ను ఫోకస్ చేయాలి. అటు ఫోకస్ వెళ్ళిపోతూ ఇంకలా దీన్ని ఇటు తీసుకొచ్చి వెళ్ళిపోతా కదా లాంగ్లో. దీన్ని ఇట్లా పెట్టేసుకుని కొన్ని ఒక హాఫ్, నన్ను ఒక 20%. నేను లాంగ్లో కాల్ మాట్లాడు. రే, ఈ రోజైనా లేవరా, పుట్టినరోజైనా గుడికెళ్ళరా. ఎవరు? నేను. చెప్పండి, నాకు కాల్ చేశారు. నేనేం తప్పు చేశానో నాకు అర్థమైంది. ఆ రోజు నానేదో అనేసారని అలా అనేసా. గుడ్, సరే అయితే. ఏంటి 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 ఇప్పుడు? ఐ లవ్ యూ. రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తా. వరకు ప్రేమ అంటే మార్నింగ్ 5కి అమ్మా నాన్న మధ్య జరిగే గొడవతో స్టార్ట్ అయితే, స్టార్టింగ్లో నేను ఏదో పెద్ద తోపులో ఫీల్ అయిపోయి వాళ్ళని ఆపేవాడిని. కానీ నేను అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ గెలిచిపోయేవాళ్ళు. ఒకరోజు వాళ్ళని అడిగేశారు, సిగ్గు లేదా మీకు, ఎందుకు గొడవ పడడం, మళ్ళీ ఎందుకు కలవడం అని. వాళ్ళు చెప్పిన మాట ఒకటే, రేపు నీకు పెళ్ళయిద్ది, అప్పుడు మేము చూస్తాం లేరా అని. లైఫ్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసామా? మనం అనుకున్న వాళ్ళకి మనం అస్సలు నచ్చం. కావాలన్నా గొడవ ఆగదు, వద్దన్నా కలవడం తప్పదు. కామ్గా ఉంటే జీవితం అస్సలు నడవదు. మనం అనుకుంటే తప్పు నాదైనా తలదించుకుని ఒక నవ్వు నవ్వావంటే జీవితంతో సంబంధం లేకుండా జీవితం మొత్తం నడిచిపోయిద్ది. చివరిగా ఒక సలహా, మనం అనుకుంటే మనమే తగ్గాలి, తగ్గితే తల ఏం తెగిపోదు. ఇప్పుడు ఆ టేబుల్ ఎందుకు లోపలికి? మనం వాడికి కావాల్సింది ఏది ఇవ్వలేకపోతున్నాం. వాడికి వాడేదో చేసుకున్నది చేసుకొని. నువ్వు అలాగే చెయ్యి, ఏదో ఒక రోజు పెద్ద పెంట చేస్తాడు. చెప్పాలే, వాడి లైఫ్ వాడిష్టం. ప్రేమించా కదా నిన్ను.
పిచ్చోళ్ళ చేసావు కదా నువ్వు. ఆడవాడి గురించి నన్ను వద్దనుకుంటున్నావు. ఏదో రోజు ఆడు నిన్నే వద్దని చూపిస్తాడు. నీ గురించి పిచ్చోళ్ళ ఈ లెటర్ రాశానే. నీకు ఇదే చదివి వినిపించి నేను నిన్ను ఎంతగా ప్రేమించాలని చూపించాలని. నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను చేసిన తప్పేంటో. నిన్ను కావాలని కోరుకున్నాను చూసావా, నాదే తప్పే. రే ఈ రోజైనా లేవరా, పుట్టినరోజైనా గుడికెళ్ళరా. లైఫ్లో ఏం జరగాలో మన చేతిలో లేదు, కానీ ఎలా జరగాలో మన చేతిలోనే ఉంది. ఫస్ట్ వెర్షన్లో అమ్మాయి తన కోపాన్ని తగ్గించుకుని జరిగిన విషయం అర్థం చేసుకుని రిటర్న్ వచ్చింది. సెకండ్ వెర్షన్లో ఇంకా తన తప్పు తెలుసుకోలేక అలాని వాడి లైఫ్లో ఏమైనా మారిందా, వాడి లైఫ్లో రావాల్సిన సక్సెస్ వచ్చిందా? కర్మ అంటే మనకేదో జరగడం కాదు, జరగవలసింది వేరేలా జరగడం. ఫస్ట్లో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి తెలిసిపోయిందని వద్దనుకుని ఇంట్లో వాళ్ళు తనని ఎలా చూస్తారో మనకు తెలుసు, కానీ వాళ్ళ నాన్న మాట్లాడే అవకాశం ఇచ్చారనుకుందాం. తను ఆ అబ్బాయిలో ఉన్న తప్పులని చెప్పి తప్పించుకుందాం అనుకుని వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నీకు ఎవరేంటో అని తెలుసుకోవడం కూడా రాదని తన తప్పు ఒప్పు రెండింటినీ చెప్తేనే వాళ్ళు అన్నీ ఆలోచించి ఓకే అనుకుంటేనే మీ పెళ్లి చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడులో ఏ అమ్మా నాన్న లవ్ మ్యారేజ్కి ఆపోజిట్గా లేరు. వాళ్ళకి తెలిసాక అబ్బాయి వాళ్ళకి ఓకే అనుకుంటేనే మనకి మాట్లాడే అవకాశం ఇస్తారు. అప్పుడు మనం చాలా తెలివిగా ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు నాన్న అని వాళ్ళ 6.5 years లవ్ని దాచి ఆ అబ్బాయి 1 year నుండి నా వెంట పడుతున్నాడు. అప్పుడు తెలిసింది ఆ అబ్బాయి అసలు రూపమని తప్పించుకోవడానికి ఏదో చెప్తాం. అప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మన మీద డౌట్ పెరిగిపోయింది. కుదిరితే జరిగింది మొత్తం చెప్పండి, మీకు నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మీకు సెట్ కాదు అనుకో, వాళ్ళు ఇంకా ప్రేమగా చూసుకుంటారు. నా కూతురు ఎంత పెద్ద గండం నుండి తప్పించుకుందనేసి ప్రేమ ఏదైనా ఒకటే, చూపించడం పద్ధతి మారింది. ప్రేమ అంటే కడ వరకు ఎదురు చూడడం కాదు, అది ఏదైనా జీవితాంతం కలిసి ఉండడమే.